ప్రోటీన్ అంటే చాలా మందికి నాన్ వెజిటేరియన్ గుర్తొస్తుంది. బట్ వెజిటేబుల్స్ లో కూడా మంచి మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజిటేబుల్ ప్రోటీన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ లో బెనిఫిట్స్ ఏముంటాయో తెలుసా? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వెజిటేబుల్ ప్రోటీన్స్ లో దేంట్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుందో చెప్తాను. మెయిన్ గా అన్ని రకాల పప్పులలో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. అదే కాకుండా సోయాబీన్, బీన్స్ అండ్ పీనట్ అంటే పల్లీలు. అయితే పీనట్ అని గుర్తొస్తే చాలు, పీనట్ బటర్ హెల్తీ ఏనా? ఎస్, పీనట్ బటర్ అనేది ఒక హెల్తీ ఆప్షన్. మీరు తీసుకునే 2 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ లో అరౌండ్ 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. బట్ మార్కెట్ లో దొరికే పీనట్ బటర్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పీనట్ బటరే హెల్తీ. ఈ మార్కెట్ లో దొరికే పీనట్ బటర్ లో ఎక్కువ మోతాదులో షుగర్, సాల్ట్ అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో దీని వల్ల మీ వెయిట్ తగ్గడం కాదు కదా, మీ బ్లడ్ షుగర్స్ కూడా స్పైక్ అవుతాయి అండ్ మీ బాడీ ఫ్యాట్ కూడా తగ్గదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లోనే పీనట్ బటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అయితే ఇప్పుడు మీకు వెజ్ లో దొరికే 4 సూపర్ ఫుడ్స్ గురించి చెప్తాను. సూపర్ ఫుడ్ ఎందుకన్నా అంటే దీంట్లో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ హెల్తీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఫుడ్స్ ఏంటంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ బాదాం. ఈ 4 సూపర్ ఫుడ్స్. ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్ అని మీ డైట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మీరు వెయిట్ లాస్ యా పొట్ట తగ్గించుకునేటప్పుడు మీ డైట్ లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటి, ఫ్రూట్స్ వల్ల పొట్ట తగ్గుతుందా అంటే ఎస్, ఫ్రూట్స్ వల్ల మీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అదేలా అంటే ఈ ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అది మీ పొట్టని త్వరగా నింపుతుంది. దానివల్ల మీరు ఎక్కువ ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేయరు. అదే కాకుండా దాంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ స్వీట్ క్రేవింగ్స్ ని కూడా తగ్గిస్తుంది. అయితే మీరు వెయిట్ లాస్ యా పొట్ట తగ్గించుకోవడానికి ఈ 6 ఫ్రూట్స్ చెప్తాను, మీ డైట్ లో యాడ్ చేసుకోండి. అవేంటంటే యాపిల్, పపాయ, కివి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, ప్రొమోగ్రనేట్. దీంతో పాటు మీ డైట్ ప్లాన్ లో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళకి పొట్ట పెరగడానికి రీజన్ ఏంటో తెలుసా? రిఫైన్డ్ కార్బ్స్, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్. అసలు ఈ రిఫైన్డ్ అంటే ఏంటి? రిఫైన్డ్ అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఈ న్యాచురల్ గా దొరికే ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్ని తీసేసిన తర్వాత మిగిలేది జస్ట్ స్టార్చ్. ఈ స్టార్చ్ అనేది ఏదైతే ఉంటుందో అది మన బ్లడ్ షుగర్స్ ని ఎక్కువగా పెంచుతుంది. దాని వల్ల వెయిట్ గెయిన్ అండ్ పొట్ట పెరగడం కూడా జరుగుతుంది. అయితే ఈ జనరేషన్ లో మాక్సిమం పొట్ట రావడానికి రీజన్ ఇదే, రిఫైన్డ్ ప్రోడక్ట్స్. అయితే మరి ఇలా రిఫైన్ చేయడానికి రీజన్ ఏంటంటే రిఫైన్ చేయడం వల్లనే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అయితే మీరు డైలీ వాడే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ లిస్ట్ ఏంటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. అవేంటంటే వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ షుగర్, పేస్ట్రీస్, బిస్కెట్స్, పాస్తా, నూడిల్స్, చాక్లెట్స్ అండ్ ఈవెన్ కూల్ డ్రింక్స్ లో కూడా రిఫైన్డ్ షుగర్స్ అనేటివి ఉంటాయి. ఈ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఈ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మంచిది, ఈ వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ మంచిది, ఈ వైట్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ మంచిది, షుగర్ కంటే బెల్లం మంచిది అనేది కరెక్టే. బట్ ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. మరి మీరేం చేస్తారు? బ్రౌన్ రైసే కదా అని చెప్పి 3 పూటలు ఫుల్ గా తినేస్తారు. ఈ షుగర్ ప్లేస్ లో బెల్లం కూడా ఎక్కువ మోతాదులో వాడతారు అండ్ ఈవెన్ పింక్ సాల్ట్ కూడా. అలా మాత్రం చేయకండి. మీరు రెండిట్లో ఏది వాడినా కూడా లిమిట్ లో వాడాలి. ఎందుకంటే రెండిట్లో డిఫరెన్స్ వచ్చేది చాలా తక్కువ. ఈ రీల్స్ అండ్ వీడియోస్ చూసి మోసపోకండి. సో అన్నిటికంటే లాస్ట్ లో తగ్గేది ఏంటో తెలుసా? మన బెల్లీలో ఉన్న ఫ్యాట్. సో చాలా మంది ఏం చేస్తారు, 3 months 6 months వరకు చేసి విసిగెత్తిపోయి ఈ డైట్ మీద స్టిక్ ఆన్ అవ్వకుండా మళ్ళీ రొటీన్ డైట్ కు వచ్చేస్తారు. అలా చేయకండి. ఎందుకంటే ఈ పొట్టలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ లో తగ్గుతుంది. అందుకోసమే మీ డైట్ కి స్టిక్ ఆన్ అయి ఉండండి. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. మన నెక్స్ట్ వీడియోస్ లో ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.